ఓ బస్సు అద్దెకి తీసుకున్నారు. ఆ బస్సులో ఎంతమంది ఉండాలో అంతమందికి ఆర్టీసీ డెసిషన్. బస్సుకి ఇంతనే అద్దె ఇచ్చేస్తుంది ఆర్టీసీ. ఇప్పుడు మహిళల కోసం అని చెప్పేసి దాన్ని స్త్రీ శక్తి కిందకి మారిస్తే ప్రైవేట్ వాడికి ఆ లీజుకి ఇచ్చినోడికి ఏంటి లాసు? వాడికి భారం ఎక్కువైపోతుందంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాలంటే 20,000 15,000 దాదాపు 2,500 బస్సులోడు కలిపేసేసి ఇప్పుడు ఒక డ్రామా 2,419 బస్సులంట. వీళ్ళందరూ కలిసేసి ఇప్పుడు సమ్మెకి దిగుతారంట. ఇప్పటికే 5,500 పెంచేసింది ఆర్టీసీ. అయినా కాదు 15,000-20,000 పెంచమంటున్నారు. ఎందుకు పెరుగుతుంది వాళ్ళకి భారం? వాళ్ళకి ఎన్ని ట్రిప్పులు వేయాలో రూల్ ఉంది. ఆ ట్రిప్పుల కంటే ఎక్స్ట్రా ట్రిప్పులు అయితే కనుక అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. అది ఏ రోజుకి ఆ రోజు ట్రిప్పే లెక్క కట్టుకోవాలి. పెట్రోల్ డీజిల్ కంపెనీనే అదే ఆర్టీసీనే ఇస్తుంది. లేదా ఆర్టీసీ కాకుండా వీళ్ళే పోస్తున్నారు, అప్పుడు ఎక్స్ట్రా అడిగి తీసుకోవాలి. అలా కాకుండా మా మీద భారం ఎక్కువైపోతుందంటే ఏంటి? ఇప్పటికి వాస్తవంగా ప్రైవేట్ బస్సులు ఏ ప్రైవేట్ వాడు పెట్టట్లేదు. ఇదివరకు ఈ ఆర్టీసీలో ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యోగ సంఘ నాయకులుగా పనిచేసిన వాళ్ళు బస్సులు కొని ఆర్టీసీకి లీజులకు ఇస్తున్నారు. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు బస్సులు కొని ఆర్టీసీకి అద్దె బస్సుల కింద తిప్పుతున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడి ఇందులో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారు అనమాట.